హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సంస్కృత్ లెక్చరర్ హైమా. అందరు బాగున్నారా? ఈ మధ్య నేను రోజు ఒక టాపిక్ తీసుకుని ఆ టాపిక్ గురించి మీతో ముచ్చటించడం జరిగింది కదా. అంటే ధర్మార్థ కామ మోక్షాలు, చతుర్విధ పురుషార్థాలు, సత్వరజస్తమో గుణాలు, త్రిగుణాలు, ఇలా అన్నిటి గురించి నేను మీతో డిస్కస్ చేశాను కదా. అయితే ఇవాళ ఒక మంచి శ్లోకం చెప్తామని అనిపించింది. ఏంటంటే ఆ శ్లోకం, లభేచ్చ సికతాసు తైలమపి యత్నతః పీడయన్ పిబేచ్చ మృగతృష్ణికాసు సలిలం పిపాసార్దితః కదాచిదపి పర్యటన్ ససవిషాణం ఆసాదయేత్ నతు ప్రతినివిష్ట మూర్ఖజన చిత్తం ఆరాధయేత్. లభేచ్చ సికతాసు తైలమపి యత్నతః పీడయన్. సికతాసు అంటే ఇసుక తిన్నెలండి. ఇసుక తిన్నెల్లో అంటే ఇసుకలో నుంచి ప్రయత్నత అంటే ప్రయత్నం చేసి, యత్నత అంటే ప్రయత్నం చేసి, తైలం లభేత్ అంటే తైలాన్ని, అంటే ఇసుకలో ప్రయత్నం చేయగా, అంటే మర్దించగా బాగా పిండితే ఇసుక నుంచి మనం తైలాన్ని తీయచ్చు అని. తీయగలమండి? ఇసుక నుంచి తైలం వస్తుందా? అసలు రాదు. అంటే అది అసాధ్యమైన పని. ఓకే, నెక్స్ట్, పిబేచ్చ మృగతృష్ణికాసు సలిలం పిపాసార్దితః. పిపాసార్దితః అంటే బాగా దప్పిక కొన్నవాడు. మృగతృష్ణికాసు సలిలం పిబేత్. సలిలం అంటే నీరు, మృగతృష్ణిక అంటే ఎండమావి. దాహం వేస్తే దప్పిక కొన్నవాడు ఎండమావుల నుంచి నీటినైనా తాగగలుగుతాడు. ఎండమావులు ఎక్కడుంటాయి? ఎడారుల్లో ఉంటాయి. ఎడారులో బాగా ఎండగా ఉంటుందండి. ఎడారుల్లో బాగా ఎండగా ఉంటుంది. ఎందుకని? పైన సూర్యుడు మండే అగ్నిగోళం, ఆ సూర్య ప్రభావం వల్ల, సూర్యరశ్మి వల్ల, సూర్యుని యొక్క కిరణాల వల్ల ఇసుక చాలా ఎక్కువగా వేడెక్కుతుంది. ఆ సూర్యుని పైన సూర్యుని వేడికి, కింద నడిస్తే ఎండమావిలో, అదే ఆ ఎడారిలో నడుస్తుంటే ఆ ఇసుక వేడికి వాడికి ఎక్కువ దాహం వేస్తూ ఉంటుంది. ఎవరికైనా సరే ప్రయాణం చేసే బాటసారికి ఎక్కువ దాహం వేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే దాహం వేసిందో నీరు తాగాలనిపిస్తుంది. వాడు తీసుకెళ్ళి నీళ్లు లేవనుకోండి, అప్పుడు ఎక్కడైనా నీరు దొరుకుతాయేమోనని ప్రయత్నం చేయాలి. అయితే ఎండమావుల్లో, ఎడారుల్లో ఎండమావులని ఉంటాయి. ఆ ఎండమావులు ఏంటి? నీరున్నట్టుగా భ్రమింపచేస్తాయి, కానీ అక్కడ నీరుండవు. దూరం నుంచి చూస్తే అవి ఎండమావులు అంటారు వాటిని. అంటే నీరున్నట్టుగా మనకు భ్రమ కలుగుతుంది, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే నీళ్లు దొరకవు. సో ఎండమావుల్లో దాహం వేసిన వాడు నీటినైనా తాగలుగుతాడట. అలాగే ఇసుకలో ప్రయత్నం చేయగా, మర్దించగా నూనెనైనా సాధించగలుగుతాడట. అలాగే ఇంకొక అసాధ్యమైన దాన్ని కూడా చెప్పాడు. ఏంటది? కదాచిదపి పర్యటన్ సస విషాణం ఆసాదయేత్. పర్యటన్ అంటే తిరుగుతూ తిరగ్గా ఎక్కడో అక్కడ కుందేటి కొమ్మును కూడా సాధించగలుగుతాడు. విషాణం అంటే కొమ్ము, సస అంటే కుందేలు. కుందేటి కొమ్మును కూడా సాధించగలుగుతాడు. అసలు కుందేలు కొమ్మునుంటాయండి? కొమ్ములు ఉండవు, అందమైన చెవులు ఉంటాయి. కొమ్ములు లేనిది ఏది అంటే కుందేలే కదా. అలాగే కుందేటి కొమ్మును సాధిస్తాడట తిరగ్గా. అలాగే ఎండమావుల్లో నీటినైనా తాగలుగుతాడట. అలాగే ఇసుక నుంచి తైలాన్నైనా తీయగలుగుతాడట. ఇవన్నీ కూడా అసాధ్యమైన పనులు. ఈ మూడు కూడా అసాధ్యమైన పనులు. ఇసుకలో తైలాన్ని తీయడం, అలాగే ఎండమావుల్లో నీళ్లు తాగడం, అలాగే కుందేటి కొమ్మును సాధించడం. ఈ మూడు కూడా అసాధ్యమైన పనులే. కానీ ప్రయత్నం చేయగా ఎక్కడో అక్కడ ఎలాగోలాగా ఈ పనులను మనం సాధించవచ్చు. కానీ ప్రతినివిష్ట మూర్ఖజన చిత్తం ఆరాధయేత్. ప్రతినివిష్ట అంటే మొండి పట్టు పట్టిన, మూర్ఖజన చిత్తం న ఆరాధయేత్. మూర్ఖుడి యొక్క మనస్సును మనం ఆనంద పెట్టలేము. అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేయొచ్చేమో, కానీ మూర్ఖుడి యొక్క మనస్సును మాత్రం మార్చలేము అని. అంటే ఆ మూడు ఎంత అసాధ్యాలో ఈ మూర్ఖుడి యొక్క మనస్సు మార్చడం కూడా అంతే అసాధ్యము అని చెప్తున్నాడు. కాబట్టి ఎక్కడైనా ఏదైనా వాదన జరుగుతున్నప్పుడు, వాగ్వివాదం జరుగుతున్నప్పుడు మనం వితండవాదం చేయకుండా, వాళ్ళు 1-2 సార్లు చెప్తున్నారు అంటే మనం ఆ పరిస్థితిని అర్థం చేసుకొని వాళ్ళను మన అంగీకారం తెలియచేయలే తప్ప వితండవాదన అనేది మనం చేయకూడదు. మూర్ఖుడిలాగా మనం బిహేవ్ చేయకూడదు. అంతో ఇంతో ఇంగితం ఉన్నవాళ్ళం, తెలివితేటలు ఉన్నవాళ్ళం అలా మూర్ఖంగా ప్రవర్తించకూడదు అనేది ఈ శ్లోకం యొక్క సారాంశం. ఓకేనండి, బాగుంది కదా. ఒకసారి మళ్ళీ శ్లోకం చూడండి. లభేచ్చ సికతాసు తైలమపి యత్నతః పీడయన్
పిబేచ్చ మృగతృష్ణికాసు సలిలం పిపాసార్దితః కదాచిదపి పర్యటన్ సస విషాణమాసాదయేత్ నతు ప్రతినివిష్ట మూర్ఖజన చిత్తం ఆరాధయేత్. బాగుంది కదా. నేను పెట్టిన వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు చేరాలి అంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలండి. మంచి విషయాలే చెప్తున్నాను కదా, కాబట్టి తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి. గంట బెల్ని కూడా కొట్టండి. నేను పెట్టే వీడియోలు వెంటనే మీకు చేరుతాయి. వెంటనే చూసి ఆనందించండి. నా వివరణ నచ్చితే ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.